ఇక తెలంగాణలో బాస్కెట్బాల్ క్రీడను మరింత ప్రమోట్ చేస్తామన్నారు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి. బాస్కెట్బాల్ క్రీడా అభివృద్ధి కోసం వోక్సన్ యూనివర్సిటీతో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎంఓయూ కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఇక త్వరలో బాస్కెట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వోక్సన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రావుల్, వోక్సన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ హెడ్ విశాల్, అలాగే టీబీఏ జనరల్ సెక్రటరీ పృథ్వీరేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్, వాక్సన్ యూనివర్సిటీ మా మధ్య ఒక ఒప్పందం ఏదైతే ఉందో, ఎంఓయూ ఏదైతే ఉందో అది ఇవాళ సైన్ చేశాం. ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడను మరింత అద్భుతంగా అభివృద్ధి చెందింపజేసేందుకు, అదేవిధంగా తెలంగాణ బాస్కెట్బాల్ క్రీడాకారులకు మరింత మేలు జరిగేందుకు వాక్సన్ యూనివర్సిటీ యొక్క సహకారాన్ని మేము కోరినాం. వాక్సన్ యూనివర్సిటీ యొక్క యజమాన్యాన్ని వారికి ధన్యవాదాలు చెబుతూ అభినందిస్తూ ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్, హోస్టింగ్ దెమ్, ప్రమోటింగ్ దెమ్, హెల్ప్ దెమ్ అదంతా కూడా వాక్సన్ చేస్తారు. ఇది ప్రధానమైన ఉద్దేశం. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ ఇవాళ సైన్ చేసినాం. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడైతే మా నుంచి వచ్చేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయో ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ బాస్కెట్బాల్ కోసము మేము సాయం చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఆల్ స్పోర్ట్స్ అథారిటీ మా మధ్య అసోసియేషన్తో చేయబోతున్నాం. సో చాలా విషయాలు చేస్తాం. హైదరాబాద్ బాస్కెట్బాల్ లీగ్ ఎట్లా నడుస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. మోర్ దాన్ 100 టీమ్స్ ఆర్ పార్టిసిపేటింగ్. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో బాస్కెట్బాల్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఇంతకుముందు మనకి ఆర్టీసీలో, పోలీస్లో, బ్యాంక్స్లో మనకు రిక్రూట్మెంట్ ఉండే, ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ లేదు. వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కలవబోతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ మన స్టేడియంస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని కోరబోతూ ఉన్నాం.